హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశురెడ్డి. ఈరోజైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట నుండి ఈ యొక్క బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 2025కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకు సీరియల్ నెంబరు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అదేవిధంగా సోషల్ స్టేటస్, పీహెచ్ స్టేటస్, టీజీ ఎప్సెట్ ర్యాంక్ అండ్ ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ అండ్ అభ్యర్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ర్యాంక్ అనేది ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఆధారంగా కాకుండా ఓన్లీ కేవలం టీజీ ఎప్సెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనకు 82% ఉన్న అభ్యర్థికి 450 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్లుగా, అదేవిధంగా 95% వచ్చిన అభ్యర్థి 968 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఫోర్త్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఎప్సెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క ర్యాంక్ అనేది ఇచ్చారనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి టోటల్గా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల వివరాలను అయితే మీకు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ కానీ, నేమ్లో కానీ, లేకపోతే సోషల్ స్టేటస్, అదేవిధంగా ఎప్సెట్ ర్యాంక్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా మీకు మిస్టేక్ పడినట్లయితే వెంటనే అబ్జెక్షన్స్ రేస్ చేయవలసినదిగా ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల లిస్ట్ మొత్తము మీకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకున్న వారు మీ యొక్క నేమ్ లేకపోయినా కూడా మీరు ఆ యొక్క కాల్ చేసి ఎందుకు రీజన్ అనేది మీరు కూడా కనుక్కోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేవి 4 PM ఆఫ్ 6th ఆగస్టు లోపల మీరు ఈ యొక్క అబ్జెక్షన్స్ని రేజ్ చేయవలసినదిగా ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 4 PM ఆఫ్ 6th ఆగస్టు తర్వాత మీరు ఒకవేళ అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయకపోతే ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్, నో ఫర్దర్ కరస్పాండెన్స్ విల్ బీ అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వేరే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.